ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అంశంలో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపటం జరిగింది. అయినా ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ససేమరా అంటే ససేమరా అనే విధంగా ఒక్క లైను ఒక పులి స్టాపు కామా కూడా వారు అనుకున్నది మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ గా నిన్న జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రకంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి మార్పులు చేశారో ఈ మార్పులు చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కార్మికులకి కర్షకులకి నిరుపేదలకి ఎంత నష్టము జరుగుద్దో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఈ సబ్ కమిటీని ఒక రిపోర్టు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో సబ్ కమిటీని వేశారు. ఆ రిపోర్టుని ఈరోజు కేబినెట్ లో చాలా క్షుణ్ణంగా అంటే ఇంత డిబేట్ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించింది, పేదవాళ్లకి పేద కుటుంబానికి సంబంధించింది. చాలాసేపు దీని మీద డిస్కషన్ చేసి అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది.